సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతు రుణమాఫీ చేయాలని రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన సుమారు 100 మంది రైతులు తమకు రుణమాఫీ కాలేదని, రుణమాఫీ చేసి ఆదుకోవాలని చెప్పి వినతి పత్రం అందించారు. ప్రభుత్వం 2 లక్షల వరకు రుణమాఫీ చేసినా ₹1,00,000 లోనున్న కొందరు రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సుమారుగా 100 మంది రైతులం ఈ రోజు ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలిసి మా రైతుల యొక్క బాధను వినిపించడానికి వచ్చినాం. ముఖ్యంగా మా గ్రామంలో రుణమాఫీ జరిగినటువంటి 100 మంది రైతులం అందరం కూడా ఇక్కడికి వచ్చినాం. దానికి గల కారణం ఏంటంటే ఈ రోజు రుణమాఫీ కాని వాళ్ళ అందరం కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ని అడిగితే ఇది బ్యాంక్ అధికారుల దగ్గరనే సమస్య ఉందని చెప్తారు. బ్యాంకులకు వెళ్తే ఇది అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరనే సమస్య ఉందని చెప్తారు. మరి మేము బ్యాంకులకు వెళ్ళినా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ కూడా మాకు సమాధానం లభించట్లేదు అనేటువంటి ఉద్దేశంతో మరి ప్రజావాణిలో మా యొక్క బాధను వినిపించుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. మరి అధికారులను కూడా కలిసినాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని మా వెంకటాపూర్ గ్రామానికి పంపిస్తే మా యొక్క సమస్యలన్నింటినీ కూడా చెప్తాం. వెంటనే సమస్యలు లేకుండా మా రుణమాఫీని చేయమని చెప్పి వారికి మా యొక్క వినతిని అందించడం ఈ రోజు మా గ్రామం నుండి. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ని, రేవంత్ రెడ్డి గారిని కొన్ని విషయాలు అడుగుతా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు రుణమాఫీ చేస్తా అన్నారు. సుమారుగా 100 మంది రైతులం ఈ రోజు ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలిసి మా రైతుల యొక్క బాధను వినిపించడానికి వచ్చినాం. ముఖ్యంగా మా గ్రామంలో రుణమాఫీ జరిగినటువంటి 100 మంది రైతులం అందరం కూడా ఇక్కడికి వచ్చినాం. దానికి గల కారణం ఏంటంటే ఈ రోజు రుణమాఫీ కాని వాళ్ళ అందరం కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ని అడిగితే ఇది బ్యాంక్ అధికారుల దగ్గరనే సమస్య ఉందని చెప్తారు. బ్యాంకులకు వెళ్తే ఇది అగ్రికల్చర్ ఆఫీసర్